వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పేర్ని నాని ఎక్కడ? ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో కూడా పేర్ని నాని గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా పోలీసులు కూడా పేర్ని నాని ఎక్కడ అంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఒక్కసారిగా మాయమైపోయారు. అంటే పామర్రు అవనిగడ్డలో రెచ్చిపోయినటువంటి ఆ రకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పేర్ని నాని గారు తర్వాత మచిలీపట్నం నుంచి కూడా గల్లంత అయిపోయారని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆయన చుట్టూ ఇటీవల వైసీపీ కార్యకర్తలతో సమావేశాల్లో కూడా ఒక సినీ డైలాగులు, అలాగే బోల్డ్ స్టేట్మెంట్లు, చీకట్లో కన్ను కొడితే చంపేయాలన్నంత వరకు కూడా వెళ్ళిపోయారు. అటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ సామాజిక శాంతికి విఘాతం కలిగిస్తాయనేసి కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సంబంధించి కూడా ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో పేర్ని నాని పైన కూడా కేసులు నమోదయ్యాయి. పామరు పోలీసులు విచారణ చేపడుతుండగానే ఆయన కనిపించకుండా పోయారు. అయితే హైదరాబాదులో వెళ్ళారని కూడా సమాచారం, కానీ అధికారికంగా ఎక్కడ ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఇంతలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. తనపైన రాజకీయ ఒక దీంతోని రాజకీయంగా ఇక్కడ కేసులు పెడుతున్నారని కూడా వాదిస్తూ ఉన్నారు. అయితే జామీన్ మీదే బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏమని కూడా. కానీ ఇదే సమయంలో తన గత ఘటనలు కూడా తిరిగి ముందుకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడివాడలో జరిగినటువంటి ఒక రాజకీయ నాటకం నుంచి కూడా మచిలీపట్నం జడ్పీ కార్యాలయంలో శిలాఫలకం ధ్వంసం వరకు కూడా అంటే పాత కేసులు అన్నీ కూడా మళ్ళీ చర్చకు వస్తున్నాయి. ఇంకా మోకా భాస్కర్ హత్యలో పరోక్ష ప్రమేయం ఉన్నట్టుగా కూడా గతంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచారణ ముందుకు నడవలేని పరిస్థితి కూడా, అంటే నడవలేకపోయిందనేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విచారణ అనేది కూడా పునర్విచారణకు కూడా డిమాండ్ అయితే ఇక్కడ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పేర్ని నానికి నిజంగా ఎక్కడ ఉన్నారు, ఈ కేసులో ఏ దిశగా ఆయన సాగబోతున్నారు, అసలు పరిస్థితులు ఏం చెబుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దీనికి సంబంధించి మరిన్ని వీడియోలను కూడా, దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. చూద్దాం ఈ కేసులో ఆయన గతంలో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు, దానికి సంబంధించిన కేసుల విషయంలో కావచ్చు, లేదా ఆయన చేసినటువంటి షాకింగ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఆయన బిగ్ ట్రబుల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఈ కేసుల నుండి ఆయన ఏ విధంగా బయటపడతారా లేదా జైలుకి వెళ్తారా అనే దానికి సంబంధించి కూడా చూడాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. దానికి సంబంధించి కూడా మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో నిజంగా పేర్ని నాని గారు నిజంగా అమాయకులా లేదా నిజంగా ఇందులో తప్పు చేశారా, అసలు పేర్ని నాని గారికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.